ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున విలేకరులకి నా యొక్క నమస్కారాలు. రేపు 13వ తారీఖున మా నూతనంగా ఎన్నికైనటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు పిఎన్ మాధవ్ గారు నెల్లూరు జిల్లా పర్యటన ఉంది. ఆ పర్యటనలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ సమావేశంలో కూడా ఆ విషయాన్ని తీసుకోవడం జరుగుతుంది. మాధవ్ గారు ఆ రోజు 12వ తారీఖు నైట్ నెల్లూరు ఇచ్చేస్తున్నారు. అక్కడ 12వ తారీఖు నైట్ ఇచ్చేసిన తర్వాత ఉదయాన్నే వచ్చేసి సంఘ కార్యాలయానికి వెళ్ళి అక్కడ కార్యక్రమం ఉంటుంది. ఉదయాన్నే 6 నుంచి 7 గంటల వరకు, 7 గంటల నుంచి 8 గంటల వరకు చాయ్ పే చర్చ్ అని ఏదో ఒక నెల్లూరులో ఒక ఏరియాను ఎన్నుకొని అక్కడ ఒక టీ స్టాల్ దగ్గర ఒక చర్చ్ పెట్టుకొని చాయ్ పే చర్చ్గా తీసుకుంటున్నాం. తర్వాత ప్రభుత్వం అయితే ఈ ప్రకటించిన భారతరత్న ఇలాంటివి ఏంటిదే ప్రకటించిందో అలాంటి వ్యక్తులు ఏదైనా మన నెల్లూరు జిల్లాలో ఉన్నట్లయితే వాళ్ళని కలవడం జరుగుతుంది. ఆ తర్వాత 10 గంటలకి మన మాధవ్ గారు పొట్టి శ్రీరామ్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి మూలాపేటలోని శివాలయం దగ్గర పూజలు నిర్వహించి 10 గంటలకు అక్కడ ర్యాలీగా బయలుదేరి కస్తూరిబా కళాక్షేత్రంలో ఆ రోజు సమావేశం ఉంటుంది. ఈ సమావేశానికి జనాల మొబిలైజేషన్ విషయంలో ఈ కావలి నియోజకవర్గం నుంచి దాదాపు 500 నుంచి 1000 మందిని ప్రజలను మొబైల్ చేసి మేము తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. తర్వాత జిల్లా నలుమూలల నుంచి కూడా ఆ కార్యక్రమానికి దాదాపు ఒక 2000 మందిని సమీకరణ చేస్తానికి సన్నాహితం చేస్తున్నాము. అందులో భాగంగా కావలి నియోజకవర్గం నుంచి కూడా ఒక 1000 మందిని అక్కడ ఆ మీటింగ్కి అటెండ్ అయ్యే విధంగా మా ప్రయత్నాలు మేము ముమ్మరంగా చేస్తున్నాము. తర్వాత మా మిత్రుడు లకరాజు భాస్కరరావు మా కూటమి అంటే పార్టీ మా అభివృద్ధికి లక్ష్యంగా చేసుకొని పట్టణాన్ని 2 విభాగాలు పార్టీ పరంగా 2 విభాగాలు విభజించడం జరిగింది. అది ఒకటి వన్ టౌన్కి ఇంతకుముందే అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు భాస్కరరావు 2వ పట్టణ కూటమి అధ్యక్షుడిగా మా జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారు వచ్చి ఏకగ్రీవంగా ఎన్నుకున్న భాస్కరరావుని ప్రకటించడం జరిగింది. కాబట్టి పార్టీ యొక్క అభివృద్ధి కోసంగా ఇక్కడ కూటమిలో కొంత మా పార్టీ వెనుకబడి ఉంది. కాబట్టి ఆ గ్యాప్ని పూర్తి చేయడం కోసంగా భాస్కర్ తనంత కృషి చేస్తూ మేమందరం కూడా కలిసి గేట్ అవతల పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. నూతన అధ్యక్షుడిగా లెక్కరాజు భాస్కర్ గారిని ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా. వారు విద్యార్థికులు, వ్యాపారవేత్త, మంచి సమాజానికి సేవాభావం చేయాలనే ఒక మంచి స్పృహ, చిన్న వయసు నుంచి కూడా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుగా ఎదిగిన వ్యక్తి. ఈరోజు కావలి టౌన్ బిట్ 1, బిట్ 2 అలాగే కావలి నియోజకవర్గానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ తన ఉనికిని కాపాడుకునేందుకు తన సైద్ధాంతిక పరమైన విషయాలను కూడా ప్రజలకు అందించడానికి యువకుల్ని ఎన్నుకోవడంతో ఈరోజు ఈ యొక్క నియోజకవర్గంలోని మొత్తం 6 మండలాలకి అధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది. గతంలో 5 మండలాలని ఈరోజు నిన్న ఈ యొక్క కావలి పెట్టిపోయింది. అయితే ప్రజలు 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఇటు ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ 3 పార్టీల మీద ఆకాంక్షలని మనసులో పెట్టుకొని మంచి సుపరిపాలన వస్తుంది 3 పార్టీల వల్ల. గతంలో ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాని నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి, ఈ రాష్ట్రాన్ని త్వరగా పురోభివృద్ధి చేయాలనే ఉద్దేశం ఎవరైతే ఉన్నారో ఈ కూటమికి ఉందని ప్రజలు వేశారు. దానికి ఆకాంక్షలకి అనుకూలంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి
అనేక నిధులు అడిగినవి అడగనివి అనేక లక్షల కోట్ల రూపాయలు ఇస్తూనే ఉన్నారు. సంవత్సరం 3 నెలల్లో దాదాపు అభివృద్ధిలో 70-80% కేంద్ర ప్రభుత్వ నిధులు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రయాణం చేయించాలనేది ప్రధానమైన కోరిక. సైద్ధాంతికంగా ఈ యొక్క రాష్ట్రం వెనుకబడిపోయింది. ఆర్థికంగా ఎక్కడా కూడా ఉద్యోగ అవకాశాలు లేవు, పరిశ్రమలు నూతనంగా వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి స్థితిలో ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి కలిసి అనేక రకాల రాబోయే 4 సంవత్సరాల్లో కూడా కొత్త నూతన పథకాలను ఆవిష్కరిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనే ఒక ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాయి. లక్ష్యంలో భాగంగా ఈరోజు 2 టౌన్కి యువకుడిని ఎన్నుకోవడం, అతని సారథ్యంలో కావలి 2 టౌన్లో ప్రజలకు ఏ అయితే అవసరాలు ఉన్నాయో వాటిని గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా ఈ యొక్క కూటమి ప్రభుత్వంతో కలిసి మేము పనిచేస్తామని మీ ద్వారా ఈ యొక్క కావలి బిట్టు ప్రజలకి తెలియజేయడం, అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకు కూడా అదేవిధంగా తెలియజేస్తున్నాం. ఏదైనా సమస్యలు, స్థానిక సమస్యలు కావచ్చు, వ్యక్తిగత సమస్యలు కావచ్చు, ఏదైనా వస్తే మేము వాటిని నిస్వార్థంగా పరిష్కరించి పనిచేసేదానికి మేము అందరం కూడా సంసిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్లో లెక్కరాజు భాస్కర్తో పాటు ఈ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ సివిసి సత్యం గారు, జిల్లా జనరల్ సెక్రటరీ వి మాలాద్రి గారు, స్టేట్ కౌన్సిల్ మెంబరు ఇంతా రంగారెడ్డి గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. కమిటీ